రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సిపిఐ మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఇవాటి నుంచి ఈ నెల 27 వరకు వారం రోజుల పాటు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీస్ బలగాలు అలర్ట్ అయ్యాయి. అడవిని బలగాలు జల్లెడపడుతున్నాయి. వారోత్సవాల్లో మావోయిస్టుల కార్యకలాపాలను భగ్నం చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో సరిహద్దు గిరిజన గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించగా 21 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన మావోయిస్టులు ఆఖరి యుద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు అగ్రనేతలంతా నేలరాడటంతో పార్టీ తీవ్రంగా కుంగదీసింది. వరుస ఎన్కౌంటర్లలో 4 కేంద్ర కమిటీ సభ్యులు, కీలక రాష్ట్ర కమిటీ సభ్యులు హతమయ్యారు. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. పార్టీ ఆవిర్భవించిన నాడు మొత్తం 42 మంది కేంద్ర కమిటీ సభ్యులుండగా ప్రస్తుతం 6-7 మంది మాత్రమే ఉండటం విశేషం. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం నాటి నుంచి 21 ఏళ్ల ప్రస్థానంలో సుదీర్ఘ ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులను, కార్యకర్తలను, మావోయిస్టులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో కుదేలైంది. మే 21న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 42 మంది కేంద్ర కమిటీలు ప్రస్తుతం 6 మాత్రమే మిగిలి ఉన్నాడు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ తమ వృత్తికి స్థాపన వారోత్సవాలు జరుపుకొని పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీ ఏరియాలో హై అలర్ట్ నెలకొంది. కేరళ విజయనగర మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా కాంట్రాక్టర్లను, ఇతరులను హెచ్చరిస్తూ ఇటీవల లేఖ కూడా విడుదల చేశారు. దీంతో మావోయిస్టుల ఆలోచనతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ మొత్తం జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన నిర్వహిస్తున్నారు. ఓకే, రైట్ హరీష్. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు తమ మెడికల్ కాలేజ్